బ్రేకింగ్ న్యూస్ పోలవరం నల్లమల్ల సాగర్పై రేపు సుప్రీంకోర్టులో కీలక వాదనలు జరగనున్నాయి. ఏపీ ప్రభుత్వం నిర్మించి తలపెట్టిన ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా గళం విప్పిన తెలంగాణ సర్కార్ ప్రభుత్వం తరపున బలమైన వాదనలు వినిపించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ముంబైలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీతో సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఏ విధంగా ముందుకెళ్లాలన్న దానిపై చర్చలు జరిపారు. ఏపీ ప్రభుత్వం ఏదైతే ప్రాజెక్టుని తలపెట్టిందో పోలవరం నల్లమల్ల సాగర్కి సంబంధించి దానికి రేపు సుప్రీంకోర్టులో కీలక వాదనలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే తమ బలమైన వాదనలు వినిపించేందుకు సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ఇంతకు ముందుగానే ఇందులో భాగంగా ముంబైలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి ఎవరైతే ఉన్నారో ఆయనతో సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి, అలాగే అటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఏ విధంగా ముందుకెళ్లాలి, ఏ విధంగా వాదనలు వినిపించాలి, ఏ విధంగా ఈ అంశానికి సంబంధించి కోర్టు దృష్టికి వెళ్ళాలి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రి అక్కడ అభిషేక్ మను సింఘ్వీతో కలిసి మాట్లాడడం కూడా మనం చూస్తున్నాం. రేపు జరగబోయే సుప్రీంకోర్టు విచారణలో భాగంగా ఎటువంటి వాదోపవాదనలు జరుగుతాయో మనకు తెలిసే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, మనం చూస్తున్నాం ఏదైతే పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి కీలక వాదనలు జరిగే అవకాశం కనిపిస్తుంది రేపు సుప్రీంకోర్టులో. డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి అనుకోవచ్చు? ఏ సమయానికి వాదనలు కొనసాగించే అవకాశం కనిపిస్తుంది? ఏ సమయానికి స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చు వాదనలు? శివ, రైట్ రత్న, రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు వివాదం అనేది సుప్రీంకోర్టుకు చేరింది. ఈ నేపథ్యంలోనే గతంలోనే తెలంగాణ ప్రభుత్వం తరపున నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ ప్రభుత్వం తరపుపై ఈ పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వకుండా అక్కడ ఎటువంటి పనులు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఇటు ఏపీ ప్రభుత్వం కూడా కేవిట్ పిటిషన్ దాఖలు చేసింది. అంటే ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం తరఫున వాదన వింటే కనుక మా వాదనలు కూడా వినాలంటూ కూడా వారు కూడా కేవిట్ పిటిషన్ దాఖలు చేశారు. దానిలో భాగంగా గోదావరిపై ఏపీ తలపెట్టిన పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టును అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సీనియర్ న్యాయవాది న్యాయ నిపుణులతో ఇటు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదితో ముంబైలో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి అలాగే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వారితో భేటీ అయ్యారు. రేపు సుప్రీంకోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలోనే వాదనలు కీలకంగా వినిపించాలి, ఆధారాలను కూడా దగ్గర పెట్టుకోవాలంటూ కూడా ఇరిగేషన్ శాఖ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం తరఫున సమర్థవంతమైన వాదన వినిపించాలని కూడా వారు సూచించారు. అయితే అనుమతులు లేకుండా పోలవరం నుంచి బనకచర్ల అలాగే నల్లమల్ల సాగర్ కు లింక్ చేసేందుకు ఏపీ ప్రభుత్వం చేపడుతున్న విస్తరణ పనులు నిలిపివేయాలని కోరుతూ కూడా ఇటీవల తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. దాంట్లో అనేక అంశాలను ప్రస్తావించింది. అంటే పర్యావరణ అనుమతులు ఇవ్వకుండా ఉండే విధంగా కూడా ఆదేశాలు ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వానికి అంటూ కూడా సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొన్నారు. మరోవైపు కేంద్ర జలశక్తి శాఖ, జలశక్తి సంఘం, సెంట్రల్ వాటర్ బోర్డు కమిషన్ వీటన్నిటి కూడా ఇటువంటి అనుమతులు ఏపీ ప్రభుత్వానికి ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా పిటిషన్ పేర్కొన్న నేపథ్యంలో రేపు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ముందు ఈ పిటిషన్ పైన విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలోనే రేపు విచారణ సందర్భంగా ఇద్దరు కూడా కీలకంగా వాదనలు వినిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. మొదట్లో తెలంగాణ ప్రభుత్వం తరపున వాదనలు వింటారు. తెలంగాణ ప్రభుత్వం తరపున అభిషేక్ మను సింఘ్వి తన వాదనలు వినిపించనున్నారు. వాదనలు విన్న తర్వాత ఏపీ ప్రభుత్వానికి కూడా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా కౌంటర్ నోటీసులు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. రేపు ఉదయం సమయంలో 11 గంటలకు కోర్టు స్టార్ట్ అయిన తర్వాత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ముందు విచారణకు రాబోతోంది. కేంద్ర జల సంఘం మార్గదర్శకాలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం డిపిఆర్ తయారీకి సిద్ధపడుతుందని వెంటనే ఈ చర్యలను ఆపాలంటూ కూడా పిటిషన్లు కోరారు. ఇక ఏపీ తలపెట్టున్న ఈ విస్తరణ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు ఇవ్వకుండా కేంద్రం నుంచి ఎలాంటి ఆర్థిక సాయం కూడా అందించకుండా తగిన ఆదేశాలు అంటే కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ అలాగే ఇటు కేంద్ర జలశక్తి శాఖ నుంచి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ గారి, కేంద్ర జలశక్తి సంఘం, సెంట్రల్ వాటర్ బోర్డు కమిషన్ వీటన్నిటి నుంచి కూడా ఎటువంటి అనుమతులు ఇవ్వకుండా, పర్యావరణ అనుమతులు రాకుండా, ఆర్థికంగా ఎటువంటి సహాయం చేయకుండా ఉండే విధంగా కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో తెలంగాణ ప్రభుత్వం మెన్షన్ చేసింది. కాబట్టి దానిలో భాగంగా కేసు లిస్ట్ అయింది. రేపు జస్టిస్ సూర్యకాంత్ ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు విచారణకు రాబోతున్న నేపథ్యంలో రేపు జరగబోయే వాదనలు ప్రతివాదనలపై మాత్రం ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ఇరిగేషన్ అధికారులు కానీ ఇటు ప్రభుత్వాలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. ఇక రేపు వాదన అనంతరం ఇటు ఏపీ ప్రభుత్వానికి కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసే అవకాశం కనిపిస్తుంది. ఆ నోటీసులకు అనుగుణంగా ప్రతిగా వారు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాల్సిన
అవసరం అయితే కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ.